హైదరాబాద్ మీర్ చౌక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చిక్కుకున్న వారిని ఫైర్ సిబ్బంది కాపాడారు. పలువురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రి కోసం చికిత్స కోసం అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మంటలు అదుపులోకి వచ్చాయా? కారణాలు తెలిసాయా ఎందుకు అగ్ని ప్రమాదం జరిగిందని? చార్మినార్లోని గుల్జారావు సమీపంలో కృష్ణ పల్స్ అలాగే మోదీ పల్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన తెల్లవారుజామున మార్నింగ్ 6:30కి చోటు చేసుకుంది. సో ప్రస్తుతానికి మనము ఘటనా స్థలం వద్ద ఉన్నాము. ఇది గుల్జారావు అంటారు, చార్మినార్ సమీపంలోనే ఉంటుంది. కృష్ణా పల్స్ లోను అలాగే మోడీ పల్స్ లోను కొంతమంది కార్మికులందరూ కూడా ఇందులో పని చేస్తా ఉన్నారు. సో షార్ట్ సర్క్యూట్ కారణం వల్ల ఒక్కసారిగా దట్టమైన పొగలు కూడా ఈ అండర్ గ్రౌండ్ సెల్లార్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వ్యాపించాయి. చాలా మంది కూడా కార్మికులు నైట్ అంతా కూడా వర్క్ చేసి లోపల పడుకున్నారు. సో వారందరూ కూడా దాదాపు 16 మందికి కూడా గాయాలయ్యాయి. ఆ గాయాలైన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ మరికొంతమందిని ఉస్మానియా హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేశారు. సో దాదాపు ఇప్పటి వరకు కూడా పరిశీలిస్తే 8 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు అరగంట పైగా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేశారు. దాదాపు 16 మందిని కూడా కాపాడి ఇక్కడ నుండి వారిని అంబులెన్స్ సహాయం ద్వారా కూడా ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. దాదాపు ఇటు గుల్జారావు సమీపంలో ల్యాడర్ సంబంధించిన ఫైర్ ఇంజన్ ఘటనా స్థలాన్ని చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి రెస్క్యూ చేసి డిఆర్ఎఫ్ టీం సహాయం ద్వారా బిల్డింగ్ పైన భవనం పైన కూడా కొంతమంది వారు లోన ఉన్నారు, అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఉన్నారు. సో వారిని లాడర్ సహాయం ద్వారా కొంతమందిని పైకి వెళ్లి రెస్క్యూ చేసి కాపాడారు. సో ఫస్ట్ ఫ్లోర్ లో కూడా సిలిండర్ ఉన్నాయి. సిలిండర్ బ్లాస్ట్ అవడం వల్ల కూడా గ్యాస్ లీక్ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అలాగే కొంతమంది చెప్తున్న దాని ప్రకారంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా వల్ల కూడా ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్టు తెలుస్తుంది. కృష్ణా పల్స్ లో గత కొంతకాలంగా కార్మికులు వీరంతా కూడా ఇటు బెంగాల్ అలాగే మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ నుంచి కార్మికులు వస్తా ఉన్నారు. వీరు చాలా కాలం నుంచి ఇందులో పనిచేస్తున్నారు. అలాగే దీంట్లో మోడీ పల్స్ కూడా ఉంది. ఈ రెండు పల్స్ కి సంబంధించిన షాప్స్ ఏవైతే ఉన్నాయో అందులో పనిచేస్తున్న కార్మికులు ఇందులోనే ఉంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి కొంతమందిని ల్యాడర్ సహాయం ద్వారా, రోప్ సహాయం ద్వారా కాపాడారు. ప్రస్తుతం అయితే ఒక ఆందోళనకరమైన సిచ్యువేషన్ ఉంది. ఎవరైతే గాయాలపాలయ్యారో 16 మందిని అయితే హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. మరికొంతమంది లోన ఉన్నట్లుగా తెలుస్తుంది. వారిని కూడా రెస్క్యూ చేసి ఇక్కడ నుండి హాస్పిటల్ షిఫ్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. చక్రి, ఇది లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు స్టూడియో. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.